వాళ్ళు పెరుగక మొర్ర పెట్టగలిగితే, ఆగక ప్రార్థన చేయగలిగితే, దాటి పోతున్న దేవుని కొరకు అంగలార్పు చేయగలిగితే, యేసు నిలచి వాని పిలచి పులకించిపోతున్నాక పదాలు చెబితే మరణం ఆపలేకపోయిందండి ఆయన్ని, పాతాళం ఆపలేకపోయింది. ఇవుడి తరం కదా నాపడం. గాలి రెక్కలపై గమనము చేయవాడు ఆయన ఎవడెవడండి ప్రపంచంలో? ఒక గుడ్డు ఆపేశాడు, వేసి రక్తం ఏం చేయం. ఒక అడుక్కులో ఆపేశాడు, వేసి రక్తం ఏం చేయం. మరణానికి దమ్ముందా? సమాధికి దమ్ముందా? పాతాళానికి దమ్ముందా? బండరాయికి దమ్ముందా? పిలాతు పెట్టిన సంఖ్యలకి దమ్ముందా? పెట్టిన పెట్టాలనికి దమ్ముందా? ఎవడికి లేదో. కన్నీరుగా ప్రార్థన చేసి, నీకు నిన్ను దాటిపోకూడదు ఆయన. నీ మధ్యలో ఉన్నాడా లేదా? దిగి వచ్చాడా లేదా? సంచరిస్తున్నాడా లేదా? నీ గుండెల్లోకి చూస్తున్నాడా లేదా? నీ భయము తెలీదా? నీ దుఃఖము తెలీదా? నీ వేదన తెలీదా? ప్రేమ కలిగిన దేవుడు నిన్ను దాటిపోతాడా? నీ మౌనమే నీకు నష్టం చేస్తుంది. నువ్వు నోరు తెరలకి నీ బతుకిలా తగలబడింది. నువ్వు అడగకే పొందుకోవట్లేదు రా బాబు అని యాకోబు అపోస్తలుడు గోలబెట్టి చెప్పాడు. నువ్వు అడిగితే ఇవ్వనా నేను? నువ్వెందుకో సైలెంట్ అయిపోయావు. సేవ అలాగే తెచ్చింది, కుటుంబం అలాగే తెచ్చింది, నీ ఆరోగ్యం అలాగే తెచ్చింది, నీ అంతరంగం అలా తెచ్చింది. అయినా నీకెందుకో దుఃఖం రాట్లా, నీకెందుకో నోరు పెరగట్లా. ఇన్ని సంవత్సరాలను ఒక మంచి అభిషేకం పొందలా, ఒక వరాన్ని పొందలా, ఒక కృప పొందలా, ఒక సాక్ష్యం పొందలా. ఎట్ట పడుకుంటున్నావయ్యా? దాటిపోతున్నాడు రా బాబు. ఏడో